హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సర్వీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుందో ఈ నోటిఫికేషన్లో అయితే తెలుసుకుందాం. సో మనకు 2022లో మనకు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది కదా. సో పాత క్యాండిడేట్ ఉన్న వాళ్ళు మళ్ళీ దీనికైతే లాగిన్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ కొత్త ఫ్రెషర్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అయితే మళ్ళీ అయితే మనం కొత్త న్యూ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సర్వీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ డేట్ చూసుకుంటే మనకు 23 ఫిబ్రవరి 2024 నుండి, ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడైతే మనకు 14 మార్చ్ 2024. సో మనకు 5ంటికి అనేది మనకు అప్లికేషన్ ఫామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 23 మార్చ్ 2024 ఇక్కడ 10 AM మార్నింగ్ నుండి 27 మార్చి 2024 5 PM వరకు అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ప్రైమరీ టెస్ట్ వచ్చేసి మనకు మే లేదా జూన్లో మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనం ఓన్లీ ఆన్లైన్ అప్లై మాత్రమే చేయాలి. సో ఎటువంటి ఆఫ్లైన్ కానీ చేస్తే మనకు వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయరు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు నోట్ అనేది ఇచ్చారు. సో మనకు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. సో మనం 1 టైం రిజిస్ట్రేషన్ చేస్తేనే మనం ఆన్లైన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే చేయాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సో మనకు 1.5 తర్వాత 1.6లో సో మనకు ఇక్కడ చూస్ క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఎర్లియర్ ఫర్ గ్రూప్ 1 సర్వీస్ వైడ్ నోటిఫికేషన్ 04/2022. సో మనకైతే 26/4 ఇక్కడ 2022లో మనకు ఒక నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది కదా. సో అదైతే మనం అప్పుడు వాళ్ళు ఓల్డ్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసిన అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా. సో వాళ్ళైతే ఇక్కడైతే లాగిన్ చేసి మళ్ళీ రీఅప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన ఓటీఆర్ అనేది ఎడిట్ చేసుకొని మీరైతే ఎడిట్ చేసుకున్న తర్వాత మీరైతే రీఅప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉంటే మీరైతే చేసుకోవచ్చు అని ఇక్కడైతే ఇచ్చారు. ఆ తర్వాత ఫ్రెష్ క్యాండిడేట్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫర్దర్ దేర్ నీడ్ టు నాట్ పే ఎనీ ఫీజ్ అగైన్. సో మీరైతే ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ కానీ ఇక్కడ అప్పుడు 2022లో చేసిన వాళ్ళు క్యాండిడేట్ కూడా ఇక్కడైతే ఫీజు అనేది కట్టాల్సిన అవసరం లేదని వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ప్రైమరీ టెస్ట్ వచ్చేసి మనకు ఓఎంఆర్ షీట్ ఆఫ్లైన్ మోడ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ప్రతిదీ అనేది నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. సో మనకు ఇక్కడ మనకు పోస్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే సో ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే చూసుకోండి. సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది సో మీరైతే ఇక్కడైతే చూసుకోండి. తర్వాత దానికి సంబంధించిన వేకెన్సీస్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకు ఏజ్ ఆన్ ఇక్కడ 1/7/2024 వరకు అయితే ఏజ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ 18 నుండి 46 ఇయర్స్. తర్వాత మనకు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడైతే మనకు ఇక్కడ ఏజ్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు మంత్లీ శాలరీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో మీరైతే నోటిఫికేషన్లో అయితే జాగ్రత్తగా చూసుకొని మీరైతే అప్లై చేయండి అన్నమాట. సో మనకు ఆల్రెడీ అయితే నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. మీకైతే నేను రేపటి వీడియోలో ఏ విధంగా ఆన్లైన్ చేయాలో ఆ వీడియో అయితే చేస్తాను. సో మనకు టోటల్ ఓవరాల్ పోస్టులు వచ్చేసి మనకు 563 పోస్టులు అయితే రిలీజ్ చేశారన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ప్రతిదీ అనేది దీంట్లో అయితే ఇచ్చారు. సో మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా సంబంధించిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవాలి. సో మనకు ఇక్కడ ఎడ్యుకేషనల్ వచ్చేసి మనకు 9 ఫిబ్రవరి 2024 వరకు అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి అని ఇక్కడైతే మనకు మెన్షన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సో మనం ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. సో మీరైతే ఏ పోస్టుకు అయితే అప్లై చేసినా మనం బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు ఎటువంటి అనేది ఇక్కడైతే ఇవ్వలేదు. సో మీరు అయితే ఏ పోస్టు సెలెక్ట్ చేసుకున్నా ఓన్లీ మీరు బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు సంబంధించిన ఫేవరెట్ అనేది దీంట్లో అయితే చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫిజికల్ రిక్వైర్మెంట్ వచ్చేసి సో మనకు 165 అనేది హైట్ అనేది ఉండాలి. తర్వాత 86.3 అనేది మనకు చెస్ట్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వాళ్ళు ఇచ్చారనమాట. సో మీరైతే చూసుకోండి. సో మనకు ఇక్కడ సాటిస్ఫై సంబంధించిన మెడికల్ బోర్డ్ హైదరాబాద్లో అనేది ఉండనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత మనకు ఇక్కడ ప్రొవైడ్ ద క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్టీ. సో ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 164 అనేది హైట్ అనేది ఉండాలి. తర్వాత 83.8 సెంటీమీటర్ అయితే మనకు చెస్ట్ అనేది ఇక్కడ బాయ్స్ అనేది ఉండాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు.
ఆ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ కేజీస్ ఎంత ఉండాలని వాళ్ళైతే ఇచ్చారు. తర్వాత మనకు స్టాండర్డ్ 1 వచ్చేసి ఇక్కడ రైట్ ఐస్, తర్వాత లెఫ్ట్ ఐస్ వచ్చేసి ఇక్కడైతే 6/6, తర్వాత నియర్ వేరియేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరైతే చూసుకోండి అనమాట మీకు సంబంధించింది. తర్వాత బెటర్ ఐస్, తర్వాత వర్స్ ఐస్ అనేది ఇక్కడైతే మనకు థర్డ్, సెకండ్ అనేది మనకు 3 వైజ్గా అనేది ఇక్కడ డివైడ్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మనకు రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్ చూసుకుంటే ఇక్కడైతే మనకు లోకల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 95% అనేది ఇచ్చారు ఎనీ పోస్ట్ అనేది. సో మనకు జోన్ 1 తర్వాత జోన్ 2 అనేది మనకు సంబంధించిన రిజర్వేషన్ అనేది ఇక్కడైతే ఇచ్చారనమాట. సో మీరైతే ఇక్కడ జోన్ వైస్ అనేది డిస్ట్రిక్ట్ అనేది చూసుకోండి. సో మల్టీ జోన్ 1 తర్వాత మల్టీ జోన్ 2 అనేది ఇక్కడైతే మనకు దీంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ రిజర్వేషన్ క్యాండిడేట్ అనమాట. సో మీరైతే ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత మనకు ఏజ్ వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ 7/2024 వరకు అయితే మనకు ఏజ్ అనేది కంప్లీట్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ప్రతిదీ ఇక్కడ మనకు మ్యాక్సిమం ఏజ్ అనేది వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు ఇక్కడ పీసీ సంబంధించింది. సో తర్వాత మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి సో మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చేసి ఇక్కడ 5 years అనేది లెంత్ రెగ్యులర్ సర్వీస్ అనేది ఇచ్చారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 3 years అనేది. తర్వాత ఎన్సీసీ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ వచ్చేసి వాళ్ళకైతే 3 years అనేది. తర్వాత మనకు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వచ్చేసి వాళ్ళకైతే 10 years అనేది ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఈ విధంగా అయితే చూసుకోండి. తర్వాత హౌ టు అప్లై వచ్చేసి సో రేపటైతే నేను వీడియో అయితే చేశాను ఏ విధంగా అప్లై ఆన్లైన్ చేయాలో. సో మనకు ఆల్రెడీ అయితే మనకు ఇక్కడ 04/2022లో మనకు నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అయింది కదా. సో అప్పుడు పాతలో ఉన్న క్యాండిడేట్లు ఇప్పుడైతే ఏ విధంగా అంటే మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది కదా. సో మళ్ళీ పాస్వర్డ్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా. సో మీరైతే లాగిన్ చేసి మీ యొక్క రీఅప్లై అనేది చేసుకోండి. సో మీకు ఓటీఆర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అయితే అక్కడ నుండి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎటువంటి పేమెంట్ అనేది ఉండదు. కాబట్టి మీరైతే ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ అయినా ఇక్కడ ఆల్రెడీ మనకు 2022లో ఎవరైతే క్యాండిడేట్ చేశారో సో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి మీరైతే మీకు సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెషర్ క్యాండిడేట్ వచ్చేసి ఓటీఆర్ అనేది కంపల్సరీ చేసిన తర్వాత ఆన్లైన్ ఫామ్ అనేది ఫిలప్ అనేది చేయాలన్నమాట. సో రేపటి వీడియోలో నేను పూర్తిగా అయితే మీకైతే చెప్తాను. సో మీరైతే తొందరపడి అయితే జాగ్రత్తగా మీరు చేయండి. సో తొందరపడకుండా మీరైతే జాగ్రత్తగా అప్లికేషన్ అనేది చేయండి. సో మనకు వెబ్సైట్ వచ్చేసి www.tspsc.government.in అనేది ఉంటుంది. సో మీకైతే మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చేస్తాను. సో మీరైతే జాగ్రత్తగా అనేది చేసుకోండి. సో ప్రతిదీ మనకు దీంట్లో అయితే నోటిఫికేషన్లో వాళ్ళు అయితే ఇచ్చేసారనమాట. సో మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి సో 200 అనేది ఇచ్చేసారు మనకు. ఇచ్ అప్లికెంట్ మోస్ట్ పే. సో మనకు 200 అనేది కంపల్సరీ ఇవ్వాలని ఇక్కడైతే ఇచ్చేసారనమాట. ఆ తర్వాత మనకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 120 రూపీస్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మనకు ఫీ పేమెంట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ ప్రైమరీ టెస్ట్ ఎక్కడ ఉంటుందో సో మనకు డిస్టిక్ అనేది ఇచ్చారనమాట. సో మీ యొక్క డిస్టిక్లో దగ్గరున్న డిస్టిక్లో ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ మీరు అయితే అప్లికేషన్లో అయితే చూసుకోవచ్చు. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడ పోయి మీరైతే ఎగ్జామ్ రాసి వచ్చేసి అనమాట. సో ఆ తర్వాత మనకి ఇక్కడైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడైతే మనకు 40% అయితే ఓబీసీ డబ్ల్యూస్ వాళ్ళకైతే ఇచ్చారు. ఆ తర్వాత మనకు స్పోర్ట్స్ మ్యాన్ తర్వాత 35% అనేది ఇచ్చారు. తర్వాత బీసీ తర్వాత ఇక్కడైతే మనకు ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 30% మార్క్స్ అయితే కంపల్సరీ అయితే రావాలని ఇక్కడైతే ఇచ్చారనమాట. సో మీరు మెయిన్ ఎగ్జామ్లో అయితే అన్ని మార్కులు అయితే ఇక్కడ తీస్తేనే మీరు అయితే క్వాలిఫై అనేది అవుతారనమాట. సో మనకు ప్రతిదీ మనకు నోటిఫికేషన్లో అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు జోన్ వైజ్ అనేది లోకల్ క్యాండిడేట్ సంబంధించింది. సో మనకు ప్రతిదీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ చదివి మీరైతే ఆన్లైన్ అప్లై అనేది చేయండి. సో ఆ తర్వాత మనకు ఇక్కడైతే మనకు పోస్టు సంబంధించింది. సో ఇక్కడ మనకు పోస్ట్ మల్టీ జోన్ సంబంధించినది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కేటగిరీ వైజ్ అనేది ఇక్కడైతే మనకు వేకెన్సీస్ అనేది ఇక్కడ ప్రొవిజనల్గా అయితే వాళ్ళు ఇక్కడైతే ఇచ్చారు. సో మీరైతే మీకు సంబంధించిన డిస్టిక్లో తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయో సో మీరైతే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ప్రతిదీ ఈ యొక్క నోటిఫికేషన్ చూసి ఆన్లైన్ అప్లై అనేది చేయండి. సో నేనైతే రేపటి వీడియోలోనే ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో మీకైతే నేను చెప్తాను. సో మీరైతే జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ చూసి ఆన్లైన్ అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే 563 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో ఈ విధంగా జాగ్రత్తగా చూసి మీరైతే ఆన్లైన్ అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.